రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు రోహిత్ ఇక్కడ. త్రిపురాణ అనే అమ్మాయి లోపలైతే బయటికి కదలను, నాకే వార్నింగ్ ఇస్తుంది కదా, నీ అంత తేలుస్తానని రమ్మని బయటికి తేల్చుకుందాం. నక్షత్ర ఏంటి ఏమన్నారమ్మా, ఏమన్నారు ఇప్పుడు నేను వచ్చి పట్టుకున్నందుకు నన్ను చంపేస్తారంటే సార్, ఆ ఇద్దరు కలిపి నన్ను చంపుతానని మీడియా ఒకసారి శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి ఆమెకి. అమ్మాయి బయటకు వచ్చిందంటే నేను ఇక్కడి నుంచి కదలుతాను. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి సార్. నా ఫ్యామిలీ గన్న పాప గన్న నాకు గన్న ఏమైనా వీళ్ళిద్దరు చేసిన పనిలే సార్. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. ఫ్యామిలీకి నా పాపకి లైఫ్ థ్రెట్ ఉంది. నక్షత్ర గారు నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి సార్. నక్షత్ర గారు సార్ చెప్పండి సార్. ఏంటి అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి, ఎందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి మీ? నా హస్బెండ్ కి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ సార్. పబ్జీ గేమ్లు ఆడుకుని అమ్మాయిని ట్రాప్ చేసి ఇవ్వడు సార్. అందులో నుంచి అమ్మాయిని ట్రాప్ చేసి ఇలాగ ప్రతి ఒక్కరు సార్ సొంత పెద్దమ్మ కూతురు కూడా పడుకోవడానికి రమ్మని అడిగాడంట సార్. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి సార్. పెళ్ళాన్ని అంటాడు, నువ్వు సంసారానికి పనికిరావు, నాకు వేరే అమ్మాయిల దగ్గర సుఖంగా ఉంది అంటాడు సార్. నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. నేను అవి నాతోనే చెప్పుకున్నాడు సార్. సార్ ఈ రూమ్ లోనే ఉన్నారు సార్. డైరెక్ట్ గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఎవరు అమ్మాయి? ఎవరు లోపల ఉన్న అమ్మాయి? ఎవరు? నక్షత్ర గారు లోపల ఉన్న అమ్మాయి ఎవరు? అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్. అమ్మాయికి ఒక పొలిటీషియన్ కూతురు అంటే అమ్మాయి వంశీధర్మజ్ఞ అంటే సార్. రాజమండ్రిలో ఉంటది సార్. అమ్మాయి అడ్రస్ రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర సార్. అమ్మాయి కూడా నా అంత తెలుస్తాను, నీ కూతురు అంత తెలుస్తాను అంటున్నా సార్. నక్షత్ర ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, నేనేం సమాధానం చెప్పను అంటున్నారు. మీ హస్బెండ్ ఏమంటారు? మేడం మీకు నేను చెప్తున్నాను కదా మేడం, కోర్టులో న్యాయం జరగదు. కోర్టే కాదు దిశలో ఎక్కడ ఏ పొలిటికల్ న్యాయం జరగదు. ఈ రోజు పట్టుకోపోతే కోర్టులో ఈ సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నక్షత్ర గారు నేను నా నోటి మాటతో చెప్తే ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం. శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా పేరెంట్స్ కి కూడా శివరామకృష్ణ నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో శివరామకృష్ణ నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ లో మాట్లాడుతున్నాము. చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం. నక్షత్ర గారు మేము మీ భర్తతో మాట్లాడాము. చెప్తాను మేడం. నక్షత్ర గారు లేదు నక్షత్ర ఒకసారి ఆర్టీవీ కెమెరా వైపు చూడండి. నేను ఇంపార్టెంట్ విషయం చేస్తాను. ఇక్కడ పెట్రోల్ తీసుకుని తగలేస్తాను కానీ వాళ్ళు రాకుండా బయటకే వెళ్ళరాను మేడం. నక్షత్ర గారు మీ భర్త ఏమన్నారో తెలుసా? నక్షత్ర గారు మీ భర్త ఏమన్నారో తెలుసా? ఇంతకు ముందు మీరు మాట్లాడిన వాయిస్ ఆయనది కాదు అని అంటున్నారు. మీరు ఏదైతే వాయిస్ ఇచ్చారో కొన్ని మేము బీప్ వేసి వినిపించాం. మీరు మీ భర్తతో ఒక మాట మాట్లాడారు కదా ఫోన్ కాల్, అసలు ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు ఆయన. మీరు పిల్లలు ఎలా పుట్టారు అని ప్రశ్నించారుగా. వాయిస్ లో కూడా ఫారెన్సిక్ ఉంటది. సార్ మీరు పిల్లలు ఎలా పుట్టారు అని అడిగారు. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా వాయిస్ తంది కాకపోతే ఫారెన్సిక్ లో టెస్ట్ చేయించండి. ఆయన మాట్లాడారా అందులో? రికార్డ్ లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్. అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు? నిజానికి మేము వినిపించడానికి కూడా మాకు బాధ అనిపించింది సార్. ఆడొక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? నక్షత్ర గారు మరి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీకు అప్పుడు తెలియలేదా? తీసుకోవాలని ఉండదు సార్. నక్షత్ర గారు లేదు సార్. వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జీ అని ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్ గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఎంతమంది పిల్లలండి మీకు నక్షత్ర గారు? ఏం చేయమంటారు చెప్పండి సార్. మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి. వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్. దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్. అడల్టరీ లీగల్ నేను చెప్తున్నాడు అదే కదా. ఆ విషయమే మేము ప్రశ్నించినప్పుడు పిల్లం పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగల్ సార్. కరెక్టే, అవును. ఆ విషయమే ప్రశ్నించినప్పుడు ఫోన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయారు. నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? అసలు ఎక్కడ మొదలయ్యాయి మీకు విభేదాలు? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. పోలీస్ స్టేషన్ లో కేసు వేశారా? పోలీస్ స్టేషన్ లో కేసు ఉందండి ఇప్పుడు.
నక్షత్ర గారు దిశలో వేసాను సార్ 2 years బ్యాక్ వేసాను. ఏం డిమాండ్ చేస్తున్నారు? నక్షత్ర గారు రావాలి సార్. మీకు స్వతహాగా మీరు ఏ పోరాటం చేసినా ఇక్కడ నక్షత్ర గారు ఒకసారి మీకు ఒక్క విషయం